ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. నాగరికతల అభివృద్ధిలో మాతృభాష సంస్కృతుల వికాసం ప్రాణప్రదమైనది. ప్రపంచీకరణ వెల్లువలో నేడు ప్రమాదంలో పడుతున్న స్థానిక భాష సాహిత్యాల సంరక్షణ కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న ఋషితుల్యుడు కృషీవలుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు వృత్తి భాషా పరిశోధకులుగా, భాషా శాస్త్ర అధ్యాపకులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్కి సంచాలకులుగా పనిచేశారు. అదే విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆచార్యులుగా నియమితులయ్యారు. తెలుగు భాషా శాస్త్రం మరియు సమాచార సాంకేతిక రంగంలో ఆయన చేసిన కృషికి ప్రభుత్వం నుంచి 2 సార్లు అవార్డు అందుకున్నారు. అలాగే భారతీయ భాషల భాషా సాంకేతిక రంగంలో ప్రత్యేకంగా యంత్రానువాదంలో ఆయన మరువలేని కృషి చేస్తున్నారు. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. భాషని శాస్త్రంగా మనం తీసుకోవడం అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఆ సంబంధంలోకి, ఆ సబ్జెక్ట్లోకి మనం వెళ్లే ముందర మీరు ఇటీవలే లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి అధ్యక్షులుగా మీరు నియమితులయ్యారు. దానికి ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్తూ, మొదటి తెలుగు వ్యక్తిగా మీరు నియమితులయ్యారు. సో ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు ఆ పొజిషన్ని? అంటే నేనుగా దిగలేదు, కానీ పోటీకి నా విద్యార్థులే ప్రథమంగా ముందుకు వచ్చి నన్ను నిలబడి చేయాలి అంటే, నేను అసలు మనం గెలుస్తామో లేదో కొంచెం ఆలోచించండి అని అంటే, వాళ్ళు లెక్కలు అవి వేసుకొని మీకు అసలు ఏమీ ఎదురు లేదు సార్, మీరు తప్పకుండా గెలుస్తారు, మీరు తప్పకుండా ఎన్నికల్లోకి దిగాలి అంటే సరేనన్నాను. ఒక 2.5 నెలలు పట్టింది ఎలక్షన్ మొత్తం ఈ ఎన్నిక జరగడానికి. ఓకే, చివరికి మేము విజయం సాధించాం. ఎందుకు దిగాలనుకున్నాను అంటే, ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఈ లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల క్రిందట ఎప్పుడో ప్రారంభమైంది. ఏనాడు లాహోర్లో మొదలై మెల్లగా అది కలకత్తా వెళ్ళి, కలకత్తా నుంచి డక్కన్ కాలేజీ పూణేకి వచ్చి అక్కడ స్థిరపడింది. సుమారు ఇప్పటికి అక్కడ 70 సంవత్సరాల పైనుంచి ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా దక్షిణాది వాళ్ళకి అసలుకి దానికి అధ్యక్ష పదవికి ఇది రాలేదు. అంటే ఇంతవరకు ఏ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ వ్యక్తి నియమితులు కాలేదు. ఓకే, రావడానికి కారణం, నేను దిగటానికి ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష సంక్షోభంలో ఇరుక్కున్నది. ఈ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడేయాలంటే మనకి ఏదైనా ఒక పెద్ద ఊతం కావాలి. అది ఈ అధ్యక్ష పదవి. దీనివలన నేను కొంత దేశానికి తెలిసే ఇది ఉంటుంది, తద్వారా ఇక తెలుగు ప్రజలందరికీ తెలుస్తాను. నేను ఏ పని చేసినా ఇది 130 కోట్ల భాషీయులకు, భారత భాషీయులకు సంబంధించిన ఈ అధ్యక్ష స్థానం, దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి నేను చేసే ప్రతి పని, దేశంలో ఉన్న 121 ప్రధాన భాషలు, చిన్న చిన్న భాషలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ భాషలన్నింటికీ కావాల్సింది, సో ప్రతి వాళ్ళు దీని గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే, చాలా భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి, కొన్ని భాషలు పూర్తిగా కొట్టుకుపోయే దశలో ఉన్నాయి. ఇలాంటి భాషలకు ఏం చేయాలి అనుకుంటే, ఓకే దీనికి మనం ఏదన్నా ముందుకు వచ్చి చేయాలి. ఈ ప్రధాన భాషలైన తెలుగుకే ఒక ఇది లేకుండా పోతుంటే, ఈ చిన్న చిన్న భాషలు నిలుపుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు ఈ అధ్యక్ష స్థానం తీసుకొని తద్వారా చాలా పనులు చేయడానికి వీలుంటుంది అనే ఈ నమ్మకంతో ముందుకు వచ్చాం. మొదటగా మేము అనుకున్నది ఏంటంటే, ఈ భాషలన్నీ బడి భాషలుగా ఉండాలి. ప్రాథమిక స్థాయిలో బడి భాషలు అవ్వాల్సిందే, పాఠశాలల్లో చెప్పాల్సిందే. ఎంతటి చిన్న భాష అయినా సరే, ఈవెన్ ఒక 1000 మందో 10,000 మందో మాట్లాడుకునే భాష అయినా సరే, అది 3వ క్లాస్ వరకు 5వ క్లాస్ వరకు చెప్పగలిగితే ఆ భాష నిలుస్తుంది. ఎందుకు భాషలో నిలవాలి అంటే, ప్రతి భాషకి ఆ జాతి వైవిధ్యం దాంట్లో ఇమిడి ఉంటుంది. అంటే భాషా సంస్కృతి 2 మేళవించి ఉంటాయి. ఆ భాష నశిస్తే ఆ సంస్కృతి నశించినట్టు, ఆ జాతి కూడా నశించినట్టే. ఆ రోజు నుంచి ఆ పేరు ఉండదు, దానికి అర్థం ఉండదు. అందుకని భాషలు నశించిపోకూడదు. భాషా వైవిధ్యం, మనుషులు ఎట్లా నశించకూడదు, ఒక జాతి, ఒక జంతు జాలంలో ఒక జాతి ఎట్లా నశించకూడదో భాష కూడా అంతే, అది నశించకూడదు. మనం భాషలు బతకాలి అంటాం, జంతుజాలం బ్రతకాలంటాం, ఈ జీవ వైవిధ్యాన్ని మనం పరిరక్షించాలంటాం. భాష కూడా అంతే. భాష మానవుడు సృష్టించింది కాదు, భాష మనిషితో పాటు పరిణామం చెందింది. మనిషికి దాని మీద పట్టు విడుపులు లేవు. మనిషి వయసు ఎంతో, భాష వయసు కూడా అంతే పరిణామంలో. మనం సృష్టించలేదు భాషని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. దానివలన మనం వృద్ధి పొందుతామే కానీ దానివలన నాశనం పొందాం.
అంటే ఒక భాష చచ్చిపోయిందంటే భాషతో పాటు జాతి కూడా చచ్చిపోతుంది. అంటే ఆ భాషను మాట్లాడే వాళ్ళు కనుమరుగైపోతే ఆ భాష పోయినట్టే. మళ్ళీ కొత్తగా ఎవరన్నా సృష్టించగలిగితే దాన్ని మాట్లాడే వాళ్ళని మళ్ళీ ఆ భాష బ్రతుకుతుంది. ఇప్పుడు హిబ్రూ ఉన్నది, ఇజ్రాయెల్ దేశం కొత్తగా పుట్టుకొచ్చింది, 40వ దశకంలో వచ్చింది. అంతకుముందు హిబ్రూని పుస్తకాల్లో మాత్రమే చూసేవాళ్ళం, ఒక మత భాషగా పుస్తకాల్లో మాత్రమే ఉండేది. టోరా అనే వాళ్ళ మత గ్రంథాల్లో మత పూజారులకు వాళ్ళకి మాత్రమే కొంతమందికి వచ్చు. కానీ ఇజ్రాయెల్ దేశం సృష్టింపబడిన తర్వాత అక్కడ వాళ్ళందరూ ఒక నైతిక ఆవేశంతో మన భాష మనది, మనమందరం, ఇది మన హక్కు, దాన్ని మళ్ళీ అందరూ చదవటం మొదలుపెట్టారు. ఇవాళ దేశం అత్యంత ఆర్థికంగా నిలదొక్కున్న దేశము. దాంట్లో పిహెచ్డీలు కూడా ఆ భాషలోనే జరుగుతున్నాయి అంతా. అంటే భాషకి చావు ఎప్పుడు వస్తుంది అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే వస్తుంది. మళ్ళీ మాట్లాడేవాళ్ళు మొదలైతే మళ్ళీ భాష బ్రతుకుతుంది. అందుకని భాషలు చచ్చిపోతాయి లేకపోతే బ్రతుకుతాయి, ఒక భాష కన్నా ఇంకొక భాష పురాతనమైనది, ప్రాచీనమైనది అనే దానికి అసలు అర్థం లేదు. ఇప్పుడు మామూలుగా అంటాం కదా, తమిళ భాష చాలా ప్రాచీనమైనది తెలుగు భాష. అది చాలా అది ఎంతవరకు అసలు అంతా అది సరైన ఇది కాదు, అవగాహన లేని మాట. అసలు తమిళం ఎంత ప్రాచీనమో తెలుగు అంతే ప్రాచీనము, సంస్కృతం అంతే ప్రాచీనము. మళ్ళీ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు, సంస్కృతం దేవభాష కదా, అది అంత ప్రాచీనమైంది కాదు, తెలుగు కూడా అంతే ప్రాచీనము. ఈనాడు నా వయసు ఎంత అని మీరు అడుగుతారనుకోండి, దేన్ని అడుగుతున్నారు నా వయసు అని? నా జన్యువులను అడుగుతున్నారా లేకపోతే నేను ఇక్కడ కూర్చున్న ఉమామేశ్వరరావు అని అడుగుతున్నారా అనే దానికి సమాధానం చెప్పాలి ముందు. ఉమామేశ్వరరావు వయసు ఒక 70 ఏళ్ళు 65 ఏళ్ళు అనుకుంటాం. కానీ నా జన్యువుల వయసు ఎంత? మానవ జన్యువులు నేను మోస్తున్నాను, నా జన్యువుల వయసు ఎంత? 1,00,000 సంవత్సరాలు. మరి భాష ఎప్పుడు పుట్టింది? భాష పుట్టుకతోనే మనిషి పుట్టాడు, భాష లేని రోజున మనిషి లేడు. సో మనిషి వయసు ఎంతో భాష వయసు కూడా అంతే. మరి తెలుగు ఎప్పుడు పుట్టింది? తెలుగు ఆనాడే పుట్టింది, జన్యువులు ఆనాడే తయారైనవి, ఈనాటి దాకా నిలుపుకున్నది. సో తమిళం తెలుగు అనేది ఏంటంటే జన్యువుల్లో వైవిధ్యమే కానీ భాష వయసులో వైవిధ్యం కాదు. మీరు ఎంఎస్సి వృక్షశాస్త్రంలో చేశారు, తర్వాత భాష వైపు డైవర్ట్ అయ్యారు, ఇది ఎలా జరిగింది? బిఎస్సి ఆనర్స్ ఎంఎస్సి చేసే రోజుల్లో మాకు బయాలజీలో ప్రత్యేకంగా వృక్షశాస్త్ర సంబంధమైన దాంట్లో ప్యాలియంటాలజీ అని ఒకటి ఉండేది. ప్యాలియంటాలజీ అంటే ఈనాడు మనకు కనబడుతున్న వృక్షాలకి పురాతన రూపాలు, ప్రాచీన రూపాలు ఏమిటి అనేది ఒక శాస్త్రం ఉండేది మాకు. ప్యాలియంటాలజీ అనేవాళ్ళు, ప్యాలియోబాటనీ అని. భూగర్భంలో ఏదైనా పని దాన్ని తవ్వి తీసేటప్పుడు ఎట్లాగో బయటపడేవి, కొన్ని చోట్ల వరదల్లోనో దేంట్లోనో కొన్ని బయటపడేవి. అవి చూసి ఆనాటి వృక్ష సంపద ఎలా ఉండేదని శాస్త్రవేత్తలు వాటిని కోసి అడ్డంగా ఇది తయారు చేసి చూసి మొత్తం దాని గురించి చరిత్ర సృష్టించేవాళ్ళు అన్నమాట, ప్రాక్ చరిత్ర సృష్టించేవాళ్ళు. ఆనాటి వృక్ష సంపద, లక్షల ఏళ్ల కిందటి వృక్ష సంపద నామరూపాలు ఏమిటి అనేది, అది చాలా నాకు ఆసక్తికరంగా ఉండేది. అప్పటికి ఏదో కొన్ని కారణాల వలన, మరి మా ఇంటి పట్టు కారణాల వలన, ఇంకొక రకం కారణాల వలన నాకు కొంచెం భాషల మీద అప్పటికి ఆసక్తిగా ఉండేది. నాకు ఇది కూడా ఒక ఆసక్తిని కలుగజేసింది. భాషలు ప్రాచీన కాలంలో ఎలా ఉండేవి, పురాతన కాలంలో భాషలు ఎట్లా ఉండేవి, మనకు తెలియని పరిస్థితుల్లో ఎలా ఉండేవి అని అప్పటికే ఆలోచించి నేను చదువుతున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర సంబంధమైన పుస్తకాలను చాలా ఎక్కువగా చదివేవాడిని. నాకు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ ఎంఏ ఎంట్రన్స్కి, ఎంఏ భాషాశాస్త్రం ప్రవేశ పరీక్షకి ఆహ్వానాలు, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి, ప్రకటనలు. అది చూసి నేను ఎంట్రన్స్ పరీక్ష రాశాను. అది దేశం మొత్తానికి ఎంట్రన్స్ అనమాట. ఎంఏలో ఫెలోషిప్స్ అనమాట, ఎంఏ ఫెలోషిప్స్ ఇవ్వడానికి కొత్తగా వచ్చినాయి. నేషనల్ స్కాలర్షిప్స్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎందుకంటే అది అక్కడ ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న భాషాశాస్త్ర శాఖ అడ్వాన్స్డ్ సెంటర్గా రూపొందింది. ఆ అడ్వాన్స్డ్ సెంటర్ అవటం వలన 4 యూజీసీ వాళ్ళు 4 నేషనల్ స్కాలర్షిప్స్ని పెట్టారు. సో నేను దాంట్లో ప్రథముడిగా రావటం వలన నాకు ఫెలోషిప్ వచ్చింది. ఆ రోజుల్లో అంటే 70ల్లో అంత పెద్ద ఫెలోషిప్తో దాంట్లో చదువుకోవటం, ఎంఏ చదువుకోవటం అంటే ఆ రోజుల్లో ఎంఎస్సి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే కంప్యూటర్లు లేవు, పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా లేని రోజుల్లో ఫెలోషిప్ వచ్చింది కాబట్టి నేను చదువుకున్నాను. ఆ ఫెలోషిప్ అదిగాక నాకు అప్పటికే చదివి ఉండటం వలన భాషాశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు అవి నాకు భద్రాజ కృష్ణమూర్తి గారు, మా గురువు గారు, తర్వాత చేకూరు రామారావు గారు, వీళ్ళ పరిశోధనలన్నీ కొంతవరకు తెలుసు.
సో అలా దాంట్లోకి వచ్చేసాను, భాషలోకి వచ్చారు. భాషలోకి. ఉస్మానియా యూనివర్సిటీ, న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలా అంతేకాకుండా భద్రరాజ కృష్ణమూర్తి గారి ఇలాంటి గొప్ప లింగ్విస్టుల దగ్గర కూడా మీరు పరిశోధన చేశారు. అప్పటి మీ విద్యా విధానానికి ఇప్పటి యూనివర్సిటీస్లో భాష మీద ఉన్న విద్యా విధానానికి మార్పులు ఏమన్నా ఉన్నాయా? ఆనాడు విద్యా విధానంలో గురువు నుంచి ఎక్కువ నేర్చుకోవడం జరిగేది. అయితే కొన్ని పుస్తకాలు ఉండేవి, అవి ఇంగ్లీష్లో ఉండేవి. చాలా వరకు ఆ ఇంగ్లీష్లో అమెరికన్స్ లేకపోతే బ్రిటిషర్స్ రాసిన ఇంగ్లీష్ కాబట్టి పెద్దగా మనకి అర్థమయ్యేది కాదు. ఈనాటికి ఎవరికి అర్థం కాదు. చామ్స్కీ అనే ఆయన ప్రపంచంలో నెంబర్ 1 లింగ్విస్ట్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయనే ఈ జనరేటివ్ లింగ్విస్టిక్స్ అనే దాన్ని ఆయనే ఆవిష్కరించాడు. ఆయన రాసే రాతలు మామూలు వాళ్ళకి ఎవరికి అర్థం కావు. ఆయన పుస్తకాలు, ఆయన విపరీతంగా పుస్తకాలు రాస్తాడు. ఆయన రాసిన పుస్తకం చదివితే మనకు అర్థం కాదు. దాని మీద ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతోమంది దాని మీద ఉపాఖ్యానాలు, వివిధ గ్రంథాలు రాస్తారు. అవి చదివితే మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కువగా వీటన్నిటిని తీసుకొని ఉపాధ్యాయులు క్లాస్ రూములో విద్యార్థులకు చెప్పిన మాటలే మనకి బుర్రలోకి ఎక్కేవి. కానీ మనం అంతటా మనం ఏదో ఇవాళ అయితే అంతర్జాలంలో చదువుకుంటాం, లేకపోతే ఇంకొక రకంగా చదువుకుంటాం. ఆనాడు గురుముఖంగా చదువుకోవటమే ఎక్కువగా ఉండేది. ఆయన చెప్తేనే అర్థమయ్యేది. కానీ ఇవాళ కొంతవరకు నేను అనుకుంటాను చాలామందికి ఈ నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువగా వచ్చింది. అంటే అంతర్జాలంలో చదువుకునే వీలు ఎక్కువగా ఉన్నది. ఇవాళ ఏ పుస్తకమైనా, తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, ఎక్కడిదైనా సరే, వేరే భాషలో ఉన్నా కూడా దాన్ని అనువాదం చేసుకొని చదువుకునే ఇది వచ్చింది. ఇవాళ అన్ని భాషల్లో నుంచి చదువుకునే వీలు కలుగుతుంది. అంటే గురువు నుంచి నేర్చుకునేది ముఖ్యం, ప్రధానం కొంతవరకు. అయినా ఇవాళ వేరే విధంగా నేర్చుకునే అనేక రకాల సౌలభ్యాలు మన ముందు వచ్చినాయి. అదొకటి ఉన్నది. ఆ రోజుల్లో కొంతవరకు పరీక్షలు చదువుకోవడం కానీ, పరీక్షలు రాయడం కానీ కొంచెం కష్టంగా ఉండేది. ఇవాళైతే చాలా తేలిక చేసేసాం. పరీక్షలు రాయడమే తేలిక, మార్కులు ఎక్కువ వస్తున్నాయి, అనేక రకాలుగా. అది కారణాలు ఏమైనా కానీ ఇవాళ ఏంటంటే అంతా మొత్తం ఆబ్జెక్టివ్ టెస్టే కదా. అసలు దేంట్లో అయినా ఆబ్జెక్టివ్. అసలు ఎస్ఏ రైటింగ్ అన్నది చాలా కనిపించడం లేదు ఇప్పుడు. అవును, మామూలు ఏదో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కొంచెం వరకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, కానీ ఒక 40-50% అన్నిట్లోనూ ఆబ్జెక్టివ్. దానివలన భాషని విపరీతంగా వాడే పరిస్థితి తగ్గింది కొంతవరకు. అంటే వ్యాసాల రూపంలో రాయడం తగ్గి, నీకు గుర్తు పెట్టుకుంటే దాంట్లో నుంచి ఒక మాట అడిగితే ఎస్ ఆర్ నో జవాబులు ఇవ్వటం ఎక్కువైపోయింది కొంతవరకు. దానివలన భాషల్లో వాడుకలో మార్పులు రావడానికి అవకాశం అది వస్తున్నాయి కూడా. అంటే భాష నిడివి తగ్గుతున్నది. ఎంతటి సమాచారాన్నైనా తక్కువలో చెప్పటం ఒక అలవాటుగా మారుతోంది. అందుకని మీకు చూస్తూ ఉంటారు ఈ మొబైల్స్లో షార్ట్ మెసేజెస్లో సగం రాసో, కొంచెం రాసో, లేదా మధ్యలో 2-3 హల్లులు రాసో పదంలాగా తయారు చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అది ఎందుకు కుదురుతుందంటే అది కుదురుతుంది కాబట్టి మనం వాడుతున్నాం, కుదరకపోతే వాడం. సంక్షిప్త సమాచారం ఇవాళ ప్రధాన ఇదిగా మారింది. కానీ దానివల్ల భాషకి డేంజర్ లేదంటారా? అదే భాష అయిపోతున్నది. ఇంకా భాషకు డేంజరే ఉంటుంది. భాష 1,00,000 సంవత్సరాల నుంచి మారుతూనే వస్తుంది. ప్రతి తరం అనుకుంటుంది అయ్యో భాష మారిపోతుంది, మన పిల్లలు నేర్చుకోవడం లేదే అని. కానీ భాష కొత్త రూపంలో దిద్దుకుంటుంది, సంక్షిప్తంగా తయారవుతుంది. అంటే పెద్ద సమాచారాన్ని సంక్షిప్త రూపంలో ఇమిడ్చుకోగలుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మన మస్తిష్కం మీద బరువు పడుతుంది. ఆ బరువుకు తగినట్టుగా మన మస్తిష్కం కూడా విస్తృతి పొందుతుంది. అసలు భాష అంటేనే అదేనమాట. భాష ఎంత పెద్ద సమాచారాన్ని కుదించి మన మస్తిష్కంలో నిబిడీకృతం చేస్తుంది, పెట్టేస్తుంది. మరి ఆ భాషనే కుదిస్తూ ఉంటే మరి మస్తిష్కం మీద ఎలా పడుతుందంటే, అంటే అది ఇప్పుడు కంప్యూటర్లో కూడా ఇంత 100 పేజీల సమాచారాన్నో 1,00,000 పేజీల సమాచారాన్నో ఇంత చిన్నది చేసేసి పెట్టేస్తున్నాం కదా, చిప్స్ రూపంలో. ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. అంటే ఎంత పెద్ద సమాచారాన్నైనా ఒక పెద్ద డిజిటల్ రూపంలో యాక్చువల్గా మనకు జరిగేది అదే. ఈ బుర్రలో ఎన్ని ఉంటాయో అంత సమాచారం ఉంటుందో, ఈ మన చుట్టూతో ఉన్న వాటి కలర్లు, రంగులు, వాటి టెక్స్చరు అంతా మనం బుర్రలో ఉండిపోతుంది. అది ఏ కంప్యూటర్కి అంత సమాచారం ప్రస్తుతం లేదు, కానీ మన దగ్గర ప్రతి మనిషికి ఆ సమాచారం ఉంటుంది. అంటే మనిషి ఈనాడు నింపుకొని ఆ సమాచారాన్ని అంత ఉన్నది కాబట్టి మనం ఎలాంటి భాషనైనా అర్థం చేసుకోగలుగుతున్నాము, నేర్చుకోగలుగుతున్నాము, వాడిని వింగడించుకోగలుగుతున్నాము. ఈ సంగణక భాషా శాస్త్రం అంటే ఏంటి అసలు? సంగణక భాషా శాస్త్రం అంటే
గణక యంత్రాలు అంటే కంప్యూటర్స్, సంగణకాన్ని కంప్యూటర్గా మనం వాడుకుంటే తెలుగులో అంటే గణన నుంచి వచ్చింది, అది అంటే కంప్యూట్ అనే దాని నుంచి వచ్చింది. కాబట్టి సంగణకం అంటే కంప్యూటర్ అని వాడుకొని సంగణక భాషాశాస్త్రం అంటే కాంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అని వాడుకుంటున్నాం. ఈ సంగణక భాషాశాస్త్రమే ఆధునిక భాషాశాస్త్రం నిలదొక్కుని అనేక రకాలుగా విస్తృతి వ్యాప్తి చెందటానికి కారణమవుతున్నది. ఎందుకంటే ఈ సంగణక భాషాశాస్త్రం వలననే మనం ఏవైతే పదాలను, ఏవైతే మాటలను, ఏవైతే భాషలని మనం కంప్యూటర్ ద్వారా వాడగలుగుతున్నామో, ప్రపంచవ్యాప్తంగా అవి విస్తృతి పొందుతున్నాయో, సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి అదంతా సంగణక భాషాశాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు రాదనుకుందాం, మీరు మరి ఏం చేస్తారు? సంగణక భాషాశాస్త్రం వలన నేను మాట్లాడే భాష మీకు కోరుకున్న భాషలో, మీకు తమిళంలోనో, తెలుగులోనో, హిందీలోనో మీరు ప్రస్తుతం అయితే అడిగి మీరు బటన్ నొక్కితే అది అంతా మీకు మీరు కోరుకున్న భాషలోకి మారిపోయి మీకు వినపడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు పోతే మీరు అది ఊహించుకుంటుంది, మీరు తెలుగువారు కాదు కాబట్టి ఎక్కువగా వాడే భాష మీదేంటి, తమిళం అనుకుందాం, తమిళ భాషలోకి మీరు వినపడుతుంది ఆటోమేటిక్గా. దీని యంత్రానువాదం అనొచ్చా? ఈ యంత్రానువాదం ఇది పనిచేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల అది భాషగా మారడానికి యంత్రానువాదం పనిచేస్తుంది. అంటే ఏంటి, ఈనాడు ఇంత అత్యాధునిక టెక్నాలజీ, తంత్ర విద్య అనాలి. యాక్చువల్గా తంత్ర విద్య అంటే చాలామంది ఏదో మంత్రతంత్రాలు అనుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో తంత్రాన్ని టెక్నాలజీకి వాడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలోనూ, మహారాష్ట్రలోనూ కొన్ని రాష్ట్రాల్లో తంత్రం అనగానే టెక్నాలజీ. మన తెలుగు రాష్ట్రాల్లో తంత్రం అనగానే మంత్రతంత్రాలకు సంబంధించిన. కానీ ఆ అడ్డు ఉన్నదే, ఈ అడ్డు తొలగించుకొని తంత్రంగా వాడితే తప్పేంటి? యుద్ధతంత్రంలో వాడుతున్నాం, వార్ టెక్నాలజీ. యుద్ధతంత్రం లేకపోతే వ్యూహాలు వాటిట్లో ఈ వార్ టెక్నాలజీ అనే దానికి యుద్ధతంత్రం వాడుతున్నాం. మరి ఇక్కడ వాడితే ఏమిటి? కంప్యూటర్ సైన్స్లో యాబ్స్ట్రాక్ట్ మెషిన్స్ని కూడా మెషిన్స్ అని అంటారు. అంటే నేను ఒక ఊహాచిత్రమైన ఒక బొమ్మ గీసి ఇలా ఇలా ఉంటుంది, ఓహో ఇది మషిన్ అంటాను. కానీ మామూలు చూసాలు ఏంటి పిచ్చాయని దీన్ని మషిన్ అంటాడేంటి అంటారు. కానీ కంప్యూటర్ సైంటిస్ట్కి ఆ యాబ్స్ట్రాక్ట్ ఐడియాస్ కూడా మషిన్సే. దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, భౌతికంగా ఇంప్లిమెంట్ చేస్తే అది మన సామాన్య మానవులందరూ మషిన్స్ అనుకుంటారు. 2000 సంవత్సరాల కిందట పాణిని మహర్షి ఆయనే ఇప్పటి కంప్యూటర్ సైన్స్ ఆయన ఆ రోజుల్లోనే విజువలైజ్ చేశారని అంటారు. ఎంతవరకు నిజం అది? 2500 సంవత్సరాల క్రితం పాణిని మనకు తెలిసిన ప్రథమ వ్యాకర్త. అంటే అంతకు ముందు కూడా చాలామంది వ్యాకర్తలు ఉన్నారు, కానీ వాళ్ళు రచించిన ఆ వ్యాకరణాలు పూర్తిగా మనకు దొరకడం లేదు. వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ ఏదో దాంట్లో ఒక సూత్రం, దీంట్లో ఒక సూత్రం కొంతవరకు దొరుకుతున్నాయి. కానీ పాణిని రాసిన గ్రంథం పూర్తిగా మనకు వచ్చింది. ఆయన అంతకుముందు కూడా చెప్పాడు ఎవరెవరు రాశారు, ఏం రాశారని. ఆయన గ్రంథం ఏమిటి అంటే సంస్కృత భాషకి ఇంతవరకు ఏ భాషకు లేనటువంటి వ్యాకరణాన్ని సృష్టించగలిగాడు. సంస్కృత భాషకి అసలు ఇవాళ సంస్కృతం అంత గొప్ప భాషని మన అందరం ఎందుకు అనుకుంటున్నామంటే పాణిని రాసిన వ్యాకరణం వలనే. అంటే ఆ భాషకు పకడ్బందీగా ఒక గొప్ప వ్యాకరణాన్ని సృష్టించాడు. గొప్పదని ఎందుకు అంటున్నామంటే ఆ వ్యాకరణం ద్వారా భాషకు సంబంధించిన ప్రతి దాన్ని మనం, ప్రతి పదాన్ని కానీ ప్రతి వాక్యాన్ని కానీ సృష్టించడానికి వీలవుతుంది. అది కూడా ఎలా చెప్పాడు అంటే సంక్షిప్తంగా చెప్పాడు, అతి క్లుప్తతతో. ఇకో ఎణచి అంటాడు, అంటే ఎక్కులు ఎన్నుల ముందు వచ్చినప్పుడు యకారం వచ్చేస్తుంది అన్నట్లుగా. అంటే అతి సూక్ష్మ పరిధిలో ఆయన పెద్ద పెద్ద అర్థ కల ఒక వ్యాకరణ పరిభాషని నిర్మించి దాంట్లో ఈ మొత్తం భాషకంతా వ్యాకరణాన్ని సృష్టించాడు. అంటే ఒక్క సూత్రం వేల కొలది లేకపోతే వందల కొలది ఎన్ని పదాలనైనా సృష్టించగలుగుతుంది. అది మన కంప్యూటర్ సైన్స్, ఇప్పటి కంప్యూటర్ సైన్స్కి ఎలా లింక్ చేస్తామంటే దాంట్లో ఒక రకంగా భాషలో క్లిష్టత కానీ సంక్లిష్టత కానీ సులభంగా ఎలా ఉంటాయి, ఏ భాషకు ఎలాంటి వ్యాకరణం అవసరం అవుతుంది, లేకపోతే ఈ భాషల సృష్టి అంతా మొత్తం వ్యాకరణంతో దాన్ని ఒడుపుగా పట్టుకోవచ్చా అంటే ఏంటి, భాష అనగానే ఒక సమాచారాన్ని తనలో ఇముడ్చుకోగలుగుతుంది. ఆ భాష సమాచారం అసలు మన దగ్గరికి మనం ఎలా నిలుపుకున్నామో, మనం మాట్లాడినప్పుడు ఎదుటి మనిషి, అదే ఆ భాష తెలిసి ఎదుటి మనిషి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే
నేను అర్థం చేసుకోవడానికి నాకు ఒక విశ్లేషణ అవసరం. ఆ విశ్లేషణని వ్యాకరణ రూపంలో ఆయన రచించాడు. ఆ వ్యాకరణ రూపంలో రచించింది ఆయన ఒక 4000 చిల్లర సూత్రాలతో మొత్తం సంస్కృత భాషని వ్యాకరించాడు. ఇప్పుడు ఆ 4000 సూత్రాలు కూడాను తెలుగు భాషకు కానీ ఇంకే భాషకు కానీ అన్వయించుకోవచ్చు? అట్లా అన్వయించుకోవటానికి కుదరదు. ఏ భాషకు ఆ భాషకి వ్యాకరణ సూత్రాలు అవసరం. కానీ ఆయన ఉపయోగించిన ఒక నమూనా ఉంది, ఆ నమూనా చాలా గొప్పదన్నమాట. అందువలన పాణిని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భాషాశాస్త్రానికే ఒక ఆద్యకర్తలాగా తయారయ్యాడనమాట. ఆయనే ప్రథమ ఆవిష్కర్తలాగా తయారయ్యాడు ఒక గొప్ప వ్యాకరణ సంచయానికి. అంటే ఇవాళ ఆధునిక భాషా శాస్త్రం ఉంటే ఆ ఆధునిక భాషా శాస్త్రానికి పాణిని రచనలు ఒక రకంగా మూలమయ్యాయి. కంప్యూటర్ సైన్స్ ఏదైతే మనం కంప్యూటర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో దానికి పాణిని చెప్పిన సూత్రాలకి లింకప్ ఉందా, రిలేషన్ ఉందా? ఆ రిలేషన్ ఏమిటి అంటే, పాణిని ఒక సూత్రం చెప్తాడు. నేను మామూలుగా ఒక సూత్రం తీసుకుంటాను తెలుగులో అందరికి అర్థం అవటానికి. కకారం చకారంగా మారింది. ఎక్కడ మారుతుంది? అగ్రాచులు ఉన్న చోట. అంటే ఈ ల ముందు కకారం చకారంగా మారింది తెలుగులో అంటాను. ఉదాహరణలకి చేట, లేకపోతే చెరువు, లేకపోతే చేయి, ఇవన్నీ ఒరిజినల్గా కకారాలు. కై అంటే కై ముడుపులో తెలుగులో ఇంకా ఉన్నది. ప్రాచీన తెలుగులోకి వెళ్తే కై మోపు అంటే చెయ్యే. కానీ కై ఏమైంది? కెయ్యి అయింది. కెయ్యి అయిన తర్వాత అది కెయ్యిగా ఉండలా, చెయ్యిగా మారిపోయింది. చెరువు ఉండేది, ఇప్పటికీ కర్ణాటకలో కెరే అంటారు. దావణగిరే అంటే దావణ చెరువు అని అర్థం. దావణ చెరువు అన్నమాట. అది కెరే అనేది తెలుగులో చెరువు అయిపోయింది. అదే పట్టణం చెరువులో చెరువు. ఓకే, అది పట్నం చెరువు అయితే అందరూ పట్టణం చెరువు అని రాయటం మొదలుపెట్టారు దాన్ని. పట్నం చెరువు అది. అంటే కకారం ఇక్కడ చకారం అవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడ కకారం చకారం అయింది తెలుగులో. కిళి చిలుక అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన చిలుకలో ఉన్న కకారం ప్రాచీన తెలుగులో ఉన్న కళు గళు నుంచి వచ్చిన బహువచన రూపంలోని కకారం అన్నమాట. అది మనం తప్పుగా దాన్ని విడదీసేసి దీనికి చేర్చుకున్నాం, చిలుకకు చేర్చుకున్నాం. లేకపోతే చిలుక అంటేనే తెలుగులో చిలుక. అది మన కంప్యూటర్ టెక్నాలజీ. అది ఏమవుతుంది ఇప్పుడు నేను దీంట్లో ఏం చెప్తున్నాను, కకారం చకారంగా మారుతుంది. ఎక్కడ మారుతుంది అంటే ఈ ఏల ముందు మారుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం పాణిని ఇలాంటి సూత్రాలని చాలా సూక్ష్మంగా చెప్పాడు. అది ఎలా రాయాలో కూడా చెప్పాడు. ఇక్కస్య యణ్ అచి అంటాడు అన్నమాట. అంటే ఈ అచ్చుల ముందు ఇక్కులు యణులుగా మారుతాయి. అంటే చెప్పే విధానం ఉంది, ఇది అల్గారిథం రైటింగ్లో కంప్యూటర్ సైన్స్లో వాడతారనమాట. అంటే కంప్యూటర్ సైన్స్లో ఈ సూత్ర రచన విధానం ఉంది. ఇప్పుడు మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నేను ఇంకొంచెం పెద్ద ఉదాహరణ ఇస్తాను. లింగ్విస్టిక్స్లో ఒక వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని ఎలా చెప్తారు అంటే ఒక సెంటెన్స్ అంటాం. ఈ సెంటెన్స్లో ఏమి భాగాలు ఉంటాయంటే సెంటెన్స్లో నామవాచకాలు ఉంటాయి, క్రియాపదాలు ఉంటాయి. అంటే నామపదాలు క్రియాపదాలతో ఒక వాక్యం తయారవుతుంది. నేను తిన్నాను, ఒక వాక్యం అయిపోయింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని వెంకటిస్తే ఏమవ్వాలి? దాంట్లో నామాలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి. నామం ఏంటి? నేను, లేకపోతే ఉమామేశ్వరరావు. ఇక్కడ క్రియలు ఏంటి? తిన్నాను ప్లేస్లో ఈ తిన్నాను చోట్ల ఏదైనా రావచ్చు. తిన్నాను, కూర్చున్నాను, పోయాను, వచ్చాను, పడుకున్నాను, ఇలాంటివన్నీ. ఈ నామాల్లో ఏదైనా తీసేసి పెట్టండి. ఉమామేశ్వరరావు, నేను, పద్మజ, రాణి, ఇంకొకరు ఎవరి పేర్లైనా పెట్టచ్చు. అంటే ఈ మార్పు ఎన్ని వేల పదాలతోనైనా మార్చవచ్చు. ఇది ఒక సూత్రం లాంటిది. అంటే S=NP-VP, ఇది ఒక సూత్రం. ఇలాంటి సూత్రాలకి ఆద్యుడు పాణిని. ఆయన మొదట ఇట్లా చెప్పాడనమాట. వీటిని రీరైటింగ్ రూల్స్ అంటారు. అంటే చిన్న అక్షరంతో దీన్ని విస్తృత చేసి మొత్తం దీంట్లో ఉన్న నామపదాలు, ఈ క్రియాపదాలు, ఇదంతా వాక్య రూపంలో ఉంటుంది. వాక్యానికి ఒక సంజ్ఞ ఉంటుంది. ఆ సంజ్ఞను ఇట్లా విడదీసి చూపించవచ్చు. మళ్ళీ ఈ సంజ్ఞలో ఇంకా విడదీసి చూపించవచ్చు. క్రియలు ఎన్ని రకాలు ఉంటాయి? క్రియల్లో క్రియా విశేషణాలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. మళ్ళీ క్రియల్లో సంయుక్త క్రియలు ఉండొచ్చు. అనేక రకాలుగా నేను తినబోయాను, కొట్టబోయాను అలాంటివి, లేకపోతే విరబూసింది, పగలదీశాను, ఇలాంటి అనేక రకాలు. ఇట్లా తెలుగు క్రియలు చాలా విస్తృతమైన మన విశేషణంగా ఉంటాయి. అంటే ఏంటి? నేను పగలగొట్టమని నివ్వదలుచుకోలేకపోయాను అనేది అంతా ఒకటే క్రియ.
కానీ దాంట్లో అనేక క్రియలు ఉన్నాయి. ఇది అంతటికి ఒకటే అర్థం. అంటే ఇంగ్లీషులో మొత్తం వాక్య రచన ఏమైతే చేస్తుందో తెలుగులో ఒక పదంలోనే అదంతా నిబిడీకృతం అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడంతా పాఠశాలల్లోని మనకి ఇంగ్లీషు మాధ్యమం ఎక్కువ వినిపిస్తోంది, ఎక్కువ అధ్యయనం కూడా బోధన కూడా జరుగుతోంది. మీరు భాషా శాస్త్రవేత్తగా ఇంగ్లీషు ముఖ్యమంటారా, మాతృభాషలో బోధన ముఖ్యమంటారా? మాతృభాష బోధన అత్యవసరం. దానికి కారణం ఒకటి భాష ఒకటి కారణం, రెండవది ఆర్థిక స్థితిగతులు కారణం. ముందు భాష ఎందుకు కారణం అని నేను చెబుతాను. మనిషి అనేవాడు భాషను ఎట్లా నేర్చుకుంటున్నాడు అనేది ఒక గొప్ప అద్భుతం. యాక్చువల్గా చాలామంది ఏముంది పుట్టిన ప్రతి మనిషి భాష నేర్చుకుంటాడు అనుకుంటారు, ఎందుకంటే రోజు జరిగేదే కాబట్టి. కానీ అసలు భాష మనిషికి ఎందుకు వస్తున్నది అని ఆలోచిస్తే, మనిషిలో మనకు కాలు ఎట్లా వస్తుందో, చెయ్యి ఎట్లా వస్తుందో, కన్ను ఎట్లా వస్తుందో, జుట్టు ఎట్లా పెరుగుతుందో, మనిషికి భాష కూడా అట్లాగే వచ్చింది. అంటే మనలో ఉన్న ఒక జీవాణువు ద్వారా, అంటే జన్యువు ద్వారా భాష సాధ్యమైంది మనిషికి. అంటే 1,00,000 సంవత్సరాల క్రితం మనిషి పరిణామం చెందే దశలో భాష కూడా పరిణామం చెందింది. ఎందుకంటే మనిషిలో ఒక మ్యుటేషన్ జరిగి ఆ జన్యువు రూపొంది F2P అనే ఒక జన్యువు కారణం వలన భాష మనకు సంక్రమించింది. అది జన్యు రూపంలో ఉంటుంది. ఇది మనుషులకి మాత్రమే ఉంటుంది, జంతువులకు మాత్రమే ఉండదు, లేదు, ఎవరికి ఉండదు. ఈ F2P జీన్ ఉంటుంది, కానీ ఆ జీనులో ఈ ప్రత్యేకమైన మ్యుటెంట్ జీన్ లేదు. అందుకని మనుషుల్ని ఎక్కడ పడేసినా సరే ఆ కుటుంబంలో భాష నేర్చుకోగలుగుతాడు. ఇక్కడ పుట్టిన తెలుగు వాడిని లండన్లో పడేస్తే లండన్ కుటుంబంలో భాష నేర్చుకోగలుగుతాడు. అక్కడ వాడిని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు కుటుంబంలో పడేసి తెలుగు భాష నేర్చుకోగలుగుతాడు. కానీ మేము విన్నది ఏంటంటే మాతృభాషలో కనుక బోధన అంటే ఇనిషియల్ స్టేజెస్లో ప్రైమరీ లెవెల్లో జరిగితే ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయని సైంటిస్టులు అంటారు. నిజమేనా? భాష అనేదానికి జన్యువు కారణం అవుతున్నప్పుడు తల్లి కడుపులో ఉండగానే అసలు భాష నేర్చుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆమె చేసే శబ్దాలు, ఆమె మాట్లాడే మాటలు నాకు దాని వైబ్రేషన్స్ నాకు అవగతం అవుతూ ఉంటాయి. నేను అర్థం చేసుకుంటూ ఉంటాను ఆ నాద అలల ద్వారా. అప్పుడు ఆ భాష కొంతవరకు నాకు పట్టుబడుతుందన్నమాట. దాంట్లో ఎక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలలాగా నా భాష తల్లి ద్వారా వింటున్నాను, లేదా చుట్టూతో ఉన్న జనం మాట్లాడే శబ్దాలు ద్వారా నేను ఒక రకంగా నేనేంటంటే దానికి అనుగుణంగా స్పందిస్తున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత, ఈ ప్రపంచంలో పడిన తర్వాత చుట్టూతో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రుల నుంచి విని భాషను నేర్చుకుంటాను. అంటే ఈ నేర్చుకునే అంటే ఏమిటి? అసలు నేను పుట్టుకతోనే నాకు విశ్వవ్యాకరణం ఉంటుంది మస్తిష్కంలో. ఆ విశ్వవ్యాకరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దాంట్లో వందలాది స్విచ్లు ఉంటాయి, వందలు వేల కొలది స్విచ్లు ఉంటాయి. నేను ఏ భాషా కుటుంబంలో పుట్టి ఏదైతే వింటున్నానో దానికి అనుగుణంగా కొన్ని స్విచ్లు అవసరమవుతాయి, కొన్ని స్విచ్లు అనవసరమవుతాయి. అనవసరమైన వాటిని ఆఫ్ చేసేస్తాను, అవసరమైన వాటిని స్విచ్ చేస్తాను. అలా ఒక 10 ఏళ్ళు వచ్చే లోపల నేను పూర్తిగా ఒక భాషని నేర్చుకోగలుగుతాను. అంటే భాష నేర్చుకోవడం అంటే ఏంటంటే విశ్వవ్యాకరణంలో కొన్ని స్విచ్లను ఆఫ్ చేయటం, ఆన్ చేయటం. మాతృభాషలో బోధన యాక్చువల్లీ కరెక్ట్ అంటారు. మరి ఇప్పుడు మనకు ఒక నినాదం అంటూ వచ్చింది, ఏంటంటే ఒకే జాతి ఒకే భాష. ఈ గ్లోబలైజేషన్ పర్వంలో మీరు ఒక మాట అన్నారు ఒకప్పుడు, ఏంటంటే ఇంగ్లీషు సాంకేతిక పరంగా యూజ్ చేసుకుని లోకలైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి. అది ఎంతవరకు నిజం? అసలు అలాగే జరగాలి. మనం మాతృభాషను నేర్చుకుంటున్నాము, 10-12 సంవత్సరాలు వచ్చేప్పటికి పూర్తిగా మాతృభాష మనలో ఒక వ్యవస్థగా మారిపోయి ఉంటుంది. అంటే విశ్వవ్యాకరణం నుంచి మాతృభాషా వ్యాకరణం ఇక్కడ స్థిరపడిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? నాకు ఇప్పుడు విశ్వవ్యాకరణంలో మాతృభాషా వ్యాకరణం ఒక వ్యవస్థగా మారిపోయినది. అప్పుడు ఆ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాతృభాష మీద అది రెండవ భాషగా రావాలి. అంటే మాతృభాష దానికి ఆధారం అవుతుంది. మాతృభాషకి ఇంగ్లీష్కి ఉన్న సామ్యాలని అట్లాగే నిలుపుకొని ఇంగ్లీషులో ఉన్న భేదాలను మాత్రమే నేర్చుకోగలిగితే అది చాలా సులువుగా వంటబడుతుంది. కానీ మన విద్యా వ్యవస్థలో అలా లేకుండా ఇంగ్లీషుని ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ పిల్లలకి ఎలా నేర్పుతారో అలాగే మనకు నేర్పుతున్నారు మన విద్యా వ్యవస్థలో. ఎంతసేపు మిల్టను లేకపోతే షేక్స్పియరు వాళ్ళు రాసినవే, వాళ్ళ సంస్కృతిపరమైన గ్రంథాలనే మనం చదువుకోవాల్సి వస్తున్నది. మన పిల్లలకి అది వంట పట్టదు, అర్థం కాదు. డాఫోడిల్స్ అంటే ఏమవుతుంది తెలుగు వాళ్ళకి?
అసలు ఆ పదం ఏంటి, ఆ వెనకాల పువ్వు అన్నదే పూల ఇండియాలో లేదు. ఏమిటి మనం ఎప్పుడు చూడదు. కానీ ఆ డాఫ్డిల్స్ అంతా నేర్చుకొని బట్టి పట్టేసేసి పరీక్షలో రాయాలి అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఓన్లీ బట్టి పట్టడం వరకే మన పని అవుతుంది, అసలు దాని గురించి అర్థమే రాదు. అదే మాతృభాష అయితే అది అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి వింటే మనకి ఇది ఉండిపోద్ది. అప్పుడు ఏ భాషనైనా ఆ మాతృభాష మీద ఇంకొక ఎగువ స్థాయి భాషగా నేర్చుకోగలుగుతాము, అది త్వరగా. అలా కాకుండా మాతృభాష వద్దు, నువ్వు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలని క్లాస్ రూమ్లో 3వ తరగతిలోనో లేకపోతే 1వ తరగతిలోనో మొదలు పెడితే ఇంటిలో ఉన్న భాషకి ఈ భాషకి మధ్య కాన్ఫ్లిక్ట్ చేరి ఆ సేతు నిర్మాణం జరగదు, మధ్యలో ఆ బ్రిడ్జ్ డెవలప్ అవ్వదు. అంటే ఈయన క్లాస్ రూమ్లో ఈయన ఈ తరగతి గదిలో ఈ మాస్టర్ని ఒకటి నేర్పుతున్నారు, దీన్ని ఇంటికి వెళితే ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. చుట్టూత వాతావరణం వేరుగా ఉంటుంది, దీని వాడుక వేరుగా ఉంటుంది, దీనికి సాంస్కృతిక వాతావరణం వేరుగా ఉంటుంది. సో మనకు అది లేదు కాబట్టి భాషను ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం నేర్చుకోలేము. అందుకని దీన్ని వేరే పద్ధతిలో అతి త్వరితంగా తక్కువ కాలంలో సులువుగా నేర్పే విధానం కావాలి. ఆ విధానాలు మన దగ్గర లేవు ప్రస్తుతానికి, ఎవరు ఈ వ్యవస్థలో లేదు కాబట్టి పిల్లలకు 15 ఏళ్ళు వచ్చినా సరే ఇంగ్లీష్ భాష నేర్చుకోలేకపోతున్నారు. మనం 5వ క్లాసులోనో 3వ క్లాసులోనో మొదలు పెడితే ఇంటర్మీడియట్ BA MA ఎన్ని చదువుకు వచ్చేసరే మనకి ఇంగ్లీష్లో రాయడం రావటం లేదు ఇవాళ. అందుకని ఆ ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాలు అర్థం కావు, ఇంగ్లీష్ చెప్పే వాళ్ళకి రాదు, ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకి రాకుండా. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మాధ్యమం అన్నది ప్రభుత్వ పరంగాను అలాగే పేరెంట్స్ కూడాను తల్లిదండ్రులు కూడా ఒక క్రేజ్ లాగా, అంటే ఇంగ్లీష్ చదివితేనే చదువు వచ్చినట్టు మిగతా భాషలు చదివితే రానట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా ప్రభుత్వానికి కానీ ఏవైనా స్కూల్స్కి కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ సలహాలు ఇవ్వడం జరిగిందా, లేదు ఇలాగే జరగాలి ఇది మంచిది అని? ఇంగ్లీష్ భాషను ఎలా నేర్పాలి అనే దాని గురించి కొన్ని యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ లెక్చర్స్ ఇవ్వడం మొదలుపెట్టాను, రాయడం కూడా జరుగుతుంది. దానికి ఒక రకమైన కొత్త వ్యాకరణాన్ని తయారు చేస్తున్నాం. ఏమిటంటే ఆ వ్యాకరణం అపసరణ వ్యాకరణం అంటాం దాన్ని. మిగిలిన వ్యాకరణాలన్నీ మామూలుగా ఏంటంటే మనం తెలుగు భాష నేర్చుకుంటున్నాం, మనకి తెలుగు ఇళ్లలో తెలుగు భాష నేర్చుకుంటాం, ఎవరి మాతృభాషను వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ ఉన్నదాన్ని నేర్చుకోవడమే, అంటే నా చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఏ భాష మాట్లాడుతున్నారో దాన్ని నేర్చుకుంటారు, అది ఈజీ కూడా, అది నేనేం కొత్తగా చేయాల్సిన పని ఉండదు. అదే ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి అంటే దాని సూత్రాలు మనం వచ్చిన మాతృభాషా సూత్రాలు వేరుగా ఉంటాయి కాబట్టి అది అపసరణంగా నేర్చుకోవాలి. అంటే దానికి దీనికి ఉన్న తేడాలను నేర్చుకోవాలి, అసలు భాషను నేర్చుకోవద్దు. ఆ ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకు ఉన్న తేడా ఏమిటి అంటే ఇక్కడ ఉండి అక్కడ లేనిదేమిటి, లేకపోతే అక్కడ ఉండి ఇక్కడ లేనిదేమిటి. సబ్జెక్ట్ అనేది మనకి అవసరం. ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీషు వాక్యం మీరు మాట్లాడుతుంటే సబ్జెక్టు ఉంచి మాట్లాడండి అని చెప్పాలి. తెలుగులో అయితే అవసరం లేదు. అందుకని డిడ్ యు గో హోమ్ అంటే వెంట్ హోమ్ అని అన్నారనుకోండి, అది తప్పు ఇంగ్లీష్ అవుతుంది. అందుకని ఎస్ ఐ వెంట్ హోమ్ అని చెప్పాలి. ఇది ఒక సూత్రం ఇంగ్లీష్లో. అప్పుడు ఈ పిల్లవాడికి ప్రతివాడికి చెప్పాలి, అరే తప్పకుండా నువ్వు సబ్జెక్టును వాడాలి ఇక్కడ కానీ, లేకపోతే వేరే విధంగా. తెలుగులో మనం జకారానికి జకారానికి ఒక రకంగా అర్ధభేదక శక్తి లేదు తెలుగు భాషకు సంబంధించి. చాలా భాషలకు రకరకాలుగా ఉంటాయి దాంట్లో ఉన్న వర్ణాలు. తెలుగులో జకార జకారాలకి అర్ధభేదక శక్తి లేదు. పదాదిన జకారం ఉంటుంది, పద మధ్యంలో దాన్ని జకారంగా పలుకుతాం, జాకా పలుకుతాం. అంటే జాడి లేకపోతే జరి, ఇంకోటి ఏదైనా ఏదైనా సరే మధ్యలో వస్తే రాజు బూజు అట్లా పలుకుతాం. అంటే సకారం అక్కడ పలుకుతాం. అంటే పదమధ్యంలో కొన్ని హల్లులు కొంచెం తేలిగ్గా పలుకుతాం. ఇప్పుడు ఇదంతా ఒక ప్రాసెస్లోనే అర్థమయ్యేటట్టు ప్రభుత్వాలు పాఠశాలల్లో పెట్టాలి అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు పెట్టాలంటే ఇలాంటి వ్యాకరణాన్ని వాళ్ళకి అందించాలి. ఈ అపసరణ దీన్ని డైవర్జెన్స్ గ్రామర్ అంటారు. అంటే ఆ భాషకి ఈ భాషకి డైవర్సిటీ ఉండటం వలన ఈ డైవర్జెన్స్ ఎంత ఉన్నది, ఆ ఉన్న డైవర్జెన్స్ని వాళ్ళకి అందించగలిగితే వాళ్ళకి తొందరగా భాష నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీరు తెలుగు బలగం అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు, దాని వెనకాల ప్రోత్సాహం ఏంటి, కారణాలు ఏంటి? తెలుగు భాష ఈనాడు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంక్షోభంలో ఇరుక్కున్నది. ఇక్కడ మీకు అడ్డొస్తుందని అనుకోకండి, మిగతా భారతీయ భాషలతో కంపేర్ చేస్తే, అంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు వాళ్ళు చాలా తక్కువగా తెలుగు భాషను ఉపయోగిస్తారేమో అనిపిస్తుంది. నిజమేనా? నిజమే. ఎందువల్ల? కారణాలు అనేక ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే
మనం దక్షిణాపథంలో ఉన్నాం. దక్షిణాపథం అంటే క్రాస్ రోడ్స్, దక్షిణానికి వెళ్ళి క్రాస్ రోడ్స్లో ఉన్నాం మనం. ఉత్తరాది వాళ్ళు దక్షిణాదికి వెళ్ళేది, లేకపోతే తూర్పు వాళ్ళు పడమటి వాళ్ళు తూర్పుగా వెళ్ళే మధ్యలో ఉన్నాం జాగ్రఫికల్గా. అసలు తెనుగు అంటేనే దక్షిణాపథం. తెనుగుకి సంస్కృత అనువాదం దక్షిణాపథం. తెనుగు అంటే దక్షిణము, తెనుగు అంటే దారి కూడా. ఈ రెండింటిని కలిపి దక్షిణాపథం అని సంస్కృత అనువాదం జరిగింది అతి ప్రాచీన కాలంలో. తెలుగు వాళ్ళు అంటే దక్షిణాది వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు దక్షిణాది వాళ్ళు దారిలో ఉన్నవాళ్ళు అని కూడా దక్షిణాపథంలో, దారిలో క్రాస్ రోడ్స్లో ఉన్నవాడికి అన్ని భాషలు రావాలి. సో ఆ నార్త్ నుంచి వచ్చేవాడు, ఉత్తరాది నుంచి వచ్చేవాళ్ళు, అయితే తూర్పు పడమల నుంచి వచ్చేవాళ్ళు, దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళేవాళ్ళు మనకు తారసపడతా ఉంటారు. సో మనకు కొంతవరకు వాటికి స్పందించుతూ ఉంటాం. అయ్యో పాపం వాడికి వచ్చో రాదో దారిని పోతున్నాడు కదా అని వాడి భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక అలవాటుగా మారింది. ఈ అలవాటు ఎంత దూరం వెళ్ళిందంటే మనకెవరైనా కొత్త వ్యక్తి కనపడగానే వాడికి మన భాష వచ్చో రాదని వాడి భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో మాట్లాడబోతాం మన భాష కన్నా. అలా ఎందుకు మనం అనుకుంటున్నాం అంటే మనం ఆ జాగ్రఫికల్ అలా ఆ ప్రాంతంలో ఉన్నాం. అసలు కొత్తవాడే కాదు, మన తెలుగువాడు కనిపించినా మనం హిందీలోనో ఇంగ్లీష్లోనో అంటే అంత తెలుగువాడు అంటే పర్వాలేదు, కానీ అది ఒక ఎక్కువ అలవాటు అయిపోయి తెలుగువాడని తెలిసిన తర్వాత కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ తరువాత ఇంకొక కారణం ఏంటంటే ఈ ఆధునిక సాంకేతిక ప్రయోగాలు. ఇప్పుడు ప్రపంచీకరణలో ఉన్నాము. ఇప్పటి వరకు లేనటువంటి కొత్త ప్రపంచీకరణ వచ్చింది. ప్రపంచీకరణకి అర్థం మార్చి చెప్పుకుంటున్నాం. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అంటే అసలు ఎక్కడ ఇది పుట్టిందంటే వస్తువుల ప్రపంచీకరణ దగ్గర పుట్టింది ఇది. అంతేగాని ఏది ప్రపంచీకరణ అవుతుంది? ఎక్కడో ఏదో దేశంలో ఏ మారుమూలో కొన్ని వస్తువులు తయారవుతాయి, వస్తువుత్పత్తి జరుగుతుంది. ఆ వస్తువులు అక్కడే ఉంచుకుంటే వాడికి వ్యాపారంలో నష్టం వస్తుంది. ఆ వస్తువుల్ని అందరికీ అందించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటాడు. అంటే వస్తువు రూపేణ వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం చేసుకోవాలంటే ఆ వస్తువుని అలాగే చూపిస్తే ఇంగ్లీష్లోనే అమ్మితే ఎంతమంది కొంటారు? చాలామందికి అర్థం కాకపోవచ్చు. అందుకని అది అందరికీ తెలిసిన భాషలో అమ్మాలని ప్రయత్నం చేస్తారు. అందుకని ప్రపంచీకరణ అంటే ప్రపంచం అంచులకు వెళ్ళిపోయి ఎవరి భాషలో వాళ్ళకి ఆ వస్తువును అమ్మే ప్రయత్నం చేయమని ప్రపంచీకరణ అన్నారు. అది వాళ్ళు ఉద్దేశించింది ఏమిటి అంటే ప్రపంచీకరణ ఆ స్థానిక భాషల్లో జరగాలి అని. దాన్ని స్థానికీకరణ అని పేరు పెట్టారు. అంటే కంప్యూటర్ సైన్స్లో ఇంకా దాన్ని స్థానికీకరణే అంటారు, లోకలైజేషన్ అంటారు. ఇప్పుడు విండోస్ ఉన్నది, ఎంఎస్ వర్డ్ కానీ లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి అనుకుందాం, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ. అవన్నీ ఏ దేశానికి వెళితే ఆ దేశంలో స్థానికీకరణం జరిగిపోతుంది. చిన్న దేశం, మనకన్నా చాలా చిన్న దేశం చెకోస్లోవేకియా, ఇప్పుడు అది కూడా లేదు. ఇవాళ చెక్ దేశం ఒకటి, స్లోవేకియా ఒకటి. ఇప్పటికీ చెక్ దేశంలో ఎంతమంది ఉంటారు? ఒక 50 లక్షల మంది దాని పాపులేషన్, దాని జనాభా. ఆ 50 లక్షల మంది కోసం మన విండోస్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ వాళ్ళ భాషల్లోనే ఉంటాయి. మన దేశంలో ఎందుకు ఉండదు? కోటాను కోట్ల మంది ఉన్న భాషలు ఇవి. 10-15 కోట్ల మంది ఉన్నాం మనం. మరి మనకెందుకు ఉండదు అంటే మన రాష్ట్ర ప్రభుత్వాల నాయకులకి అలాంటి జిజ్ఞాస లేదు. వాళ్ళే కనుక తలుచుకుంటే నా రాష్ట్రంలో అమ్మే ప్రతి వస్తువు దాని మీద చీటీ కానీ దాని గురించి సమాచారం కానీ మొత్తం తెలుగులో ఉండాలి అనే ఒక నిబంధన పెడితే ఒక్కొక్క సూపర్ మార్కెట్కి వెళ్తే లక్షల కొలది ఉత్పత్తులు ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు చేసి పంపించి అమ్మే ఉత్పత్తులు కోట్లలో ఉంటాయి, కోట్ల బ్రాండ్లు. ఈ బ్రాండ్లు అన్నిటి మీద మన తెలుగు రాష్ట్రాలు అమ్మే ఈ కోట్ల బ్రాండ్లు అన్నీ తెలుగులో ఉండాలి, అక్కడ తెలుగులో రాసి ఉన్నది చెప్పాలని ఉంది. అలా తెలుగులోనే ఉండాలి, నువ్వు ఈ కప్పు అమ్ముతుంటే దాని మీద ఇంగ్లీష్ కాదు తెలుగులో ఉండాలి అని మీరు చెబితే దాన్ని టైప్ చేసేవాడు, దాన్ని రాసేవాడు, ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం చేసి దాన్ని టైప్ చేసి రాసి దాన్ని ముద్రించి ప్రింట్ చేసి చేసేవాళ్ళు ఎన్ని లక్షల మంది అవసరం అవుతారు. చాలా బాగుందండి. ఇప్పుడు ఒక మెడిసిన్ గురించి వస్తుంది, ఒక చిన్న మెడిసిన్ ప్యాకెట్ కొంటాను, దాని మీద రాసి ఉంటుంది ఎప్పుడు ఎట్లా ఎలా వాడాలి, దేనికి ఉపయోగపడుతుంది అని ఒక ఇది ఉంటుంది. దీన్ని మొత్తం నేను అనువాదం చేసి తెలుగులోకి తీసుకొచ్చి దాన్ని ఆ అమ్మే ప్యాకెట్ మీద ఉంచాలి. దాన్ని ఆ పొట్లం తెలుగులో ఉండాలి. ఎందుకంటే నేను దానికి డబ్బు ఇస్తున్నాను.
నేను ఇచ్చే డబ్బు వలన ఆ కంపెనీ నడుస్తుంది, మరి నాకు అది కావాలి, అది తెలుగులోనే ఉండాలి, నా రాష్ట్రంలో అమ్మాలి అని నాయకులు అనుకుంటే మీరు ఆలోచించండి ఎన్ని వేల ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అసలు యంత్రానువాదం వల్ల మన సమాజానికి ఎటువంటి లాభం చేకూరుతుంది? ఆధునిక ప్రపంచంలో యంత్రానువాదం ప్రధాన పాత్ర పోషించబోతోంది. యంత్రానువాదం అంటే మనం ఏదో ఒక యంత్రం ముందు కూర్చొని నేను ఒక పాఠం ఇచ్చాను తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయని చెప్పాల్సిన రోజులు చాలా వెనకబడిపోతున్నాయి. అలా కాకుండా నా భాష ఏది తెలుసుకొని యంత్రం తనంతడు తానే నాకు కావలసిన భాషలోకి ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని అనువాదం చేసి నాకు వినిపించగలిగిన శక్తి వనగూడుతోంది ఇవాళ. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే యంత్రానువాద వ్యవస్థలు ఇవాళ కృత్రిమ బుద్ధితో, అంటే కృత్రిమ మేధో సంపత్తితో ముందుకు నడుస్తున్నాయి. ఇంతకుముందు పూర్తిగా యాంత్రికంగా, అంటే కంప్యూటర్ యంత్రాన్ని వాడుకొని భాషను విశ్లేషించి వేరొక భాషలోకి దాన్ని అనువాదం చేయాల్సి వచ్చేది. అది కొంతవరకు కృతకంగా ఉండేది. ఆ చివర వచ్చిన అనువాద ప్రక్రియల్లో కొంత మనం అనుకున్నట్లుగా వచ్చేవి కావు, అనేక తప్పులు దొరిలేవి. అవి రావడానికి కారణాలు కూడా ఉండేవి. ఎందుకంటే దానికి మనిషి ఎట్లయితే భాషను వాడుతున్నాడో యంత్రం అలా వాడే పరిస్థితిలో ఉండదు యంత్రానికి. ఎందుకంటే యంత్రము ఒక ప్రాణి కాదు, మనిషి ఒక ప్రాణి. ప్రాణులన్నిటికీ నేర్చుకునే తత్వం ఉంటుంది. కానీ యంత్రం ఒక వస్తువు అవటం వలన వస్తువులు ప్రాణులు కాకపోవటం వాటికి నేర్చుకునే తత్వం ఉండదు. దీన్నే లెర్నింగ్ క్రైటీరియన్ అంటారు. భాషకు సంబంధించిన పనులు అనుభవపూర్వకంగా చేయాలి అంటే నేర్చుకునే పద్ధతి అలవాటు ఉండాలి వాటికి. అది అవుతుందంటారా? అది ఇవాళ అవ్వడానికి ఆస్కారం వచ్చింది. ఎలా అంటే మషిన్ లెర్నింగ్ అనే కొత్త ప్రక్రియ వచ్చింది. అంటే ఈ యంత్రాలు విపరీతమైన స్మృతి కలిగినవి కావటం వలన నేనేం చేస్తానంటే తెలుగు భాషలోనూ ఇంగ్లీషు భాషలోనూ సమాన అర్థాన్ని ఇచ్చే పాఠ్యాంశాలని వేల లక్షల పేజీలని, అంటే దీంట్లో ఈ ఇంగ్లీషు పాఠంలో ఉన్నది తెలుగు పాఠంలో ఉన్నది ఒకటే అర్థం ఉన్నది, లక్షల పేజీలని కంప్యూటర్కి అందిస్తాను. అదేం చేస్తుంది, చెప్తుంటే చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది. అదేం చేస్తుందంటే ఈ రెండింటిని వింగడించి విశ్లేషించి ఈ పదానికి ఇది, ఈ పదబంధానికి ఈ పదబంధం సమానంగా అని ఒక పెద్ద టేబుల్ను తయారు చేసుకుంటుంది. ఈ టేబుల్ను తయారు చేసుకొని సార్ట్ చేసేసుకొని అతి త్వరితంగా చేసుకునే ప్రక్రియలతో మనం తర్వాత నేను ఏ ప్రశ్న ఇచ్చినా సరే, ఏ తెలుగు వాక్యాన్ని ఇచ్చినా సరే దానికి సమానమైన ఇంగ్లీష్ వాక్యాన్ని పట్టుకొచ్చేస్తుంది. ఈ యంత్రానువాదాలు ఎంతవరకు మీరు విజయవంతమయ్యారు? నేను మాట ద్వారా, అంటే నేను మాట్లాడే భాషలని మళ్ళీ వినపడేటట్లుగా అవతల వాళ్ళ భాషలో వినపడేటట్లుగా అనువాదం చేసి మనం ముందుకు రావడం. ఇలాంటి వాటికి ఇవాళ భారతదేశంలో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వాళ్ళు అనేక ప్రాజెక్టుల ద్వారా గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే భారతీయ భాషల్ని విశ్లేషించడానికి అనువుగాను, జనరేట్ చేయడానికి అనువుగాను అనేక ప్రాజెక్టులు తయారు చేశాము. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం మొదలైంది ఏంటంటే స్పీచ్ టు స్పీచ్, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, హిందీ టు తెలుగు, తెలుగు టు తమిళ్, ఈ యంత్రానువాదాలని తయారు చేయటం. ఇప్పటి వరకే టెక్స్ట్ టు టెక్స్ట్ ఉన్నది. దీన్ని ఇప్పుడు స్పీచ్ టు స్పీచ్ తయారు చేయడం. స్పీచ్ చేసే వాళ్ళు వేరుగా ఉన్నారు, టెక్స్ట్ టు టెక్స్ట్ చేసేవాళ్ళు వేరుగా ఉన్నారు. ఈ రెండింటిని కలిపి స్పీచ్ టు స్పీచ్, నేను తెలుగులో మాట్లాడుతుంటే అది హిందీలో ఆటోమేటిక్గా అర్థం, వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళకి తెలుగులో వినపడాలి. ఇది ఈ దశాబ్దాంతానికి ఇలాంటి వ్యవస్థలు మన భారతదేశంలో ప్రధాన భాషలకు చేకూరే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇది నడుస్తున్నది. మేము హైదరాబాద్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ IIIT అండ్ ఐఐటి పాట్నా, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూరు, ఇలాంటి కొన్ని ఐఐటి మెడ్రాసు వీళ్ళతో కలిసి ఈ ప్రధాన భాషలకి స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్ వ్యవస్థల్ని తయారు చేస్తున్నాం. ఓకే, ఇది రావడంతో ఇలాంటి భాషల సంక్షోభంలో ఇరుక్కోవడము, లేకపోతే ఇంగ్లీష్ లేకపోతే మనం బ్రతకలేము అనే ఆలోచనలకు అసలుకి తావులేదు. ఉమామహేశ్వరరావు గారు, తెలుగు భాషా ప్రేమికులకు మీరు ఇచ్చే సలహా? ఈ భాషలో నేను పుట్టి బ్రతికి ఆ భాష ద్వారా జీవించేవాడిని. భాష నాకు ఒక గుర్తు, భాష నాకు ఒక ఆధారం, భాష నాకు ఒక ఆర్థిక వ్యవస్థను అందిస్తుంది. ఈ భాష నా ఉనికికి చిహ్నం. అది వేరే అనుకోకూడదు. మనం భాషే మన ఉనికి. నాకు తెలుగే లేని రోజుల్లో తెలుగు లేదు, తెలుగు రాష్ట్రం లేదు. అదంతా ఆంగ్ల రాజ్యమో, ఆంధ్రప్రదేశో, ఆంగ్ల రాష్ట్రమో, తెలంగాణగా ఉండదు. అప్పుడు తెలంగాణ అనడానికి కూడా దానికి అర్హతే లేదు అసలు అప్పుడు. అందుకని తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే
తెలుగు బ్రతికున్నంత వరకు ఇవి ఆ రాష్ట్రాలు, ఆ తర్వాత అవి ఏమిటో ఎవరికి తెలియదు. ఊరు పేరు లేని జనాభా అవుతాం మనందరం. ఐడెంటిటీయే లేదు, ఐడెంటిటీ క్రైసిస్. అది అందుకని భాషా ప్రేమలు కాదు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి తెలుగువాడు తెలుగులోనే బ్రతకాలి, తెలుగు ద్వారా బ్రతకగలిగినట్టు చూపించాలి. ఎందుకంటే జరుగుతున్నది 85% మన స్థూల జాతీయోత్పత్తి మన భాష ద్వారానే జరుగుతుంది, ఇంగ్లీషు ద్వారా కాదు. కాబట్టి మన వ్యవస్థ, మన పాలసీస్ అన్నీ దీని మీద ఆధారపడి జరగాలి. అలాంటి వాటిని వదులుకొని ఇంగ్లీషు ద్వారా నేర్చుకుంటేనే నీకు ఉద్యోగం వస్తుందంటే అర్థం ఏంటంటే, మనము మన నాయకులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నుంచి, వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారన్నమాట. అలా తప్పుకోకూడదు. వాళ్ళు నాకు ఇక్కడే ఉద్యోగం రావాలి, నేను ఇక్కడే హాయిగా బ్రతకాలి, నేను ఇక్కడే కాలు మీద కాలు వేసుకొని బ్రతకగలిగిన స్థితి ఎందుకు తీసుకురాము? ఇది ప్రజాస్వామ్య యుగంలో ప్రజల భాషలోనే పాలన సాగాలి, బడి భాషగా మాతృభాషలే ఉండాలి. దానికోసం మనం కృషి చేయాలి. అద్భుతం అండి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు ఒక మాట అన్నారు, ఒక జాతి చచ్చిపోయినా పర్వాలేదు కానీ జీవోత్సవం కాకూడదని. భాషా శాస్త్రజ్ఞులైనటువంటి ఉమామహేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి భాషని, ముఖ్యంగా తెలుగు భాషని ఒక ఉద్యమంగా మనం తీసుకుని ప్రతి వాళ్ళు వాడాలి, ప్రతి వాళ్ళు తెలుగు భాషలోనే జీవించాలి, తెలుగు భాషనే జీవితం అనుకోవాలి అని ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి అలాంటి వారి మాటల్ని మనం ఒక్కసారి ఆకలింపు చేసుకుని మనం మన సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం. నమస్కారం.